డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒక సలహా గురించి, అంటే పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అయింది, 2 పిల్లలు ఉన్నారు. అతనికి ఉద్యోగం ఏంటంటే స్ట్రెస్తో కూడుకున్న ఉద్యోగం. అంటే ఇటు పిల్లల్ని కానీ భార్యని కానీ అంతకుముందు ప్రేమించినంతగా, అంతకుముందు టైం ఇచ్చినంతగా ఇవ్వలేకపోతున్నాడు. ఇక్కడ ఈమెకి ఏంటంటే ఆ ఎడబాటు అనేది అర్థమైపోతుంది. నన్ను పట్టించుకోవట్లేదు, ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రేమగా నాతో మాట్లాడట్లేదు, నాకు అవి తేవట్లేదు, ఇవి తేవట్లేదు, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని ఇవన్నీ డౌట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా డైవర్స్ వరకు వెళ్ళిపోయారు. నేను ఏం చేయమంటే డైవర్స్ తీసేసుకోవాలా, లేదంటే నాకేమన్నా ఛాన్సెస్ ఉన్నాయా, నేను అతను ఏమన్నా అర్థం చేసుకోవాలా ఏంటి అనేది ఆమె ఒక సందిగ్ధంలో పడింది, కన్ఫ్యూజన్లో. మీరేం చెప్తారు? ఏదైనా ఇలాంటి వన్ సైడే ఉండదు కదండి నవీన గారు. ఇప్పుడు ఇద్దరు అభిప్రాయానికి వచ్చారు అంటే ఇద్దరు పక్కన లోటుపాట్లు ఉంటాయి. వాళ్ళు ఈ ఎక్కువగా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అభిప్రాయ భేదాలే వస్తున్నాయి. ఇప్పుడు ఏ వయసు వాళ్ళన్నా తీసుకోండి, జాబ్ చేసే వాళ్ళు అవనివ్వండి, చెయ్యని వాళ్ళు అవనివ్వండి, కామన్ ప్రాబ్లం ఇది. ఏంటంటే ఎక్కువ ఒకరి కోసం ఒకరు స్పెండ్ చేయలేకపోవటము, దానివల్ల లిటిల్ టాక్ కూడా చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంకో వీడియోలో చెప్పుకున్నట్టు కూరగాయలు కావాలి, తెచ్చేస్తాడు. సరుకులు కావాలి, తెచ్చేస్తాడు. లేకపోతే ఇద్దరం వెళ్ళి కూరగాయలు తేవాలి, తెచ్చేస్తాం. ఇద్దరం వెళ్ళి సరుకులు తేవాలి, తెచ్చేస్తాం. అమ్మాయ, నా బాధ్యత అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, కనపడ్డావు. ఈవిడిగా కూరగాయలో సరుకులో సర్దుకుంటూ ఉద్యోగం చేస్తున్నా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, అవి సర్దుకుంటూ కోసుకుంటూ వండుకుంటూ పెట్టుకుంటూ కడుక్కుంటూ ఈవిడొక మాలోకంలో కొట్టుకుంటూ టైం ప్రకారం ఆఫీస్కి పరిగెత్తుంది. అతను ఏం చేశాడు? ఒక్క పనే చేసి తీరిగ్గా కూర్చుంటాడు. ఏదో పెద్ద స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు, ఆఫీస్లో బర్డెన్స్ మోస్తున్నట్టు, టైం లేనట్టు, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ, వీలైతే చాటింగ్లు చేస్తూ, వీలైతే ఏవేవో చూసుకుంటూ తనకు కావాల్సినవి టైం స్పెండ్ చేసి, అదే తనకు తాను స్పెండ్ చేసుకుని టైం అయిందని చెప్పి వెళ్ళిపోతాడు. లేదా ఇద్దరు కలిసి వెళ్ళాల్సి వస్తే ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఆఫీస్కి. డ్రాప్ చేస్తాడు, తాను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈవినింగ్ టైం ఒకటే అయితే కలిసి వస్తారు ఇంటికి. లేదంటే ఈవిడ పాప ఏదో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది, అతను ఎప్పుడో వస్తాడు. మళ్ళీ ఈవిడ ఎందుకు ముందు రావాలబ్బా? బాధ్యత. ఇంటికి రాగానే పిల్లలు ఉంటే సరే, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వండాలి, స్కూల్ నుంచి వస్తారు, గబగబా వెళ్ళి రీచ్ అవ్వాలి, రోజులు బాగాలేదు, పిల్లలు ఎక్కడున్నారో వచ్చారో లేదో ఏమైందో ఆ టెన్షన్, ఇదంతా కూడా లేడీస్కేనా? తండ్రికి ఎందుకు ఉండకూడదు? అసంతా ఏమంటారంటే ప్రశాంతంగా, అంత ప్రశాంతంగా బిందాస్గా ఎలా ఉండగలుగుతున్నాడు? ఈవిడెందుకు ఉండలేకపోతుంది? బాధ్యత కదా. మళ్ళీ అక్కడ బాధ్యత లేదా అంటే ఒప్పుకోరు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేసినప్పుడు ఆవిడ ఇంటికి వచ్చేసి గబగబా పనులు చూసుకుంటుంది, ఏమేమి కావాలో అన్ని రెడీ చేస్తూ ఉంటుంది, చెయ్యాలి అనుకుంటూ వస్తుంది. అతను ఏమనుకుంటూ రావాలి? ఇంటికి వెళ్ళంగానే నా భార్య పనుల్లోకి వెళ్తుంది, ఇంట్లో వంట పని ఇంటి పనిలోకి వెళ్ళిపోతుంది, మరి పిల్లలు వచ్చారో లేదో అని ఆలోచన ఇతను చేయాలి కదా. ఆ షేరింగ్ ఆలోచనలో కూడా ఉండాలి. చూడండి, మైండ్ లోపల, పైకి నువ్వేం ప్రదర్శించకపోయినా పక్కన పెడితే మైండ్ లోపల ఇదంతా జరగాలి. అసలు జరుగుతుందా? అసలు అడిగితే అవునంటారు, కానీ అవ్వదు. మీరు అన్నట్టు మేడం, స్టార్టింగ్లో పాయింట్ చెప్పారు. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, అన్నీ తెచ్చేస్తారు, అన్నీ చేసేస్తారు, సరుకులు కానీ బంగారం ఏమైనా కావాలన్నా కానీ అన్నీ అయిపోతాయి, కానీ కూర్చుని మాట్లాడే సమయం ఇవ్వరు. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉండదు వాళ్ళిద్దరి మధ్యలో. అది అలా అన్నీ కావాల్సినవి ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి నీకని అడిగే భర్తలు చాలా మంది ఉన్నారు. అది అంతే అంటారు, కరెక్ట్ అంటారా? అది ఈవిడ వచ్చేస్తుంది, గబగబా పిల్లలు కనిపిస్తే అమ్మాయ రాలేదనుకో, వచ్చారా లేదా అని ఏదో కనుక్కుంటుంది, ట్యూషన్కి వెళ్ళారా, కింద ఆడుకుంటున్నారా, ఏదో కనుక్కుంటుంది, వచ్చేయండి తొందరగా అని చెప్తుంది. ఈవిడ గబగబా అన్ని ప్రిపరేషన్స్ మళ్ళీ మామూలు. ఆయన కూడా వస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఫోను, లేకపోతే ఏదో టీవీ చూసుకుంటానో ల్యాప్టాప్ దగ్గర కొట్టుకుంటూనో తన ఇదిలో తను ఉంటూ ఉంటాడు. అంటే ఎక్కడా కూడా తన బాధ్యతగా ఫీల్ అవుతూ బాధ్యతని చూపిస్తున్నాడా? ఒక డ్యూటీ చేస్తున్నాడు అతను, బాధ్యతను మాత్రం చూడట్లేదు. ఆ బాధ్యత అంతా తనే అక్కడ డ్యూటీ చేసి వస్తుంది ఆఫీస్లో, ఇక్కడికి వచ్చి ఇంట్లో బాధ్యతలు చేసుకుంటుంది. హౌస్ వైఫ్ అయితే ఇంకా ఎక్కువ అనమాట. మరి ఇలా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ఈవినింగ్ మధ్యలో మిడిల్ ఆఫ్ ద పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చోవాలి ఇద్దరు. కూర్చున్నప్పుడు ఏంటి ఈరోజు ఎలా జరిగింది ఉద్యోగం అని అడుగు. ఇప్పుడు ఊరి నుంచి వస్తే ప్రయాణం ఎలా జరిగింది? ఒక గుడికి తిరుపతి వెళ్ళాము, లేకపోతే శ్రీశైలం వెళ్ళాము, దర్శనం ఎలా జరిగింది అని అడుగుతామే. ఆఫీస్ నుంచి రాగానే ఆఫీసులో ఎలా జరిగింది అని అడగటంలో తప్పే ఉంది.
అలాగే భార్యాభర్తలు ఇద్దరు మీకు వాళ్ళ బాగానే జరిగిందా, ఏం ప్రాబ్లం రాలేదు కదా అని అడిగితే ఏమవుతుందంటే, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఇతను ఇలా ఉన్నప్పుడు చెప్పలేదు ఆవిడ, ఈవిడితో అలా మాట్లాడటం అలవాట్లేదు కాబట్టి ఆయన చెప్పడు, ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. కానీ అది కల్పించుకుని ఆ కాసేపు కూర్చోవాలి, టీ తాగే అలవాటు ఉంటే టీ, స్నాక్స్ అయితే స్నాక్స్ తీసుకుంటూ ఆ 2 ముక్కలు మాట్లాడుకున్నట్టయితే మనసు ఎంతో బరువు దిగిపోతుంది, ఆ అలసట అంతా తీరిపోతుంది. మగాడు ఏమనుకుంటాడు, నేను పడిన కష్టం గుర్తించాలి అనుకుంటాడు, భార్య ఏమనుకుంటుంది, నన్ను పలకరించాలి, నా గురించి అన్ని అడగాలని కోరుకుంటుంది. ఆ 2 ఫుల్ఫిల్ అవుతాయి అక్కడ. అది మరి అది ఎందుకు తోచదు? నువ్వు అడగాలంటే నువ్వు ఆమెకు దొరకాలి, అడగాలంటే నువ్వు అవకాశం ఇవ్వాలి. నువ్వు పారిపోతావే ఫోన్ తీసుకుని, కూర్చోమంటే ఇప్పుడే వస్తానట్టు వెళ్ళిపోతావే, టీ ఇస్తే కూడా టీ కప్ పట్టుకున్నట్టు వెళ్ళిపోయావు అనుకో, ఆవిడ నీకేం చెప్తుంది, నువ్వు ఆవిడకి ఏం చెప్తావు? టీ ఇచ్చేది ఎందుకు, 2-5 నిమిషాలు మాట్లాడుకోవడానికి టీ తాగుతావు. కానీ టీ కప్పు తాగుతూ నువ్వు ఫోన్ చూసుకోవడమో, టీ కప్ తీసుకుని ఫోన్ వచ్చింది అన్నట్టు వెళ్ళిపోవడమో చేసావు అనుకో, ఇంకా నువ్వు అవకాశం ఇవ్వనట్టేగా, ఆవిడకి అవకాశం పోయినట్టేగా. మరి అక్కడ ఎన్నో విషయాలు 5 నిమిషాల్లో దొరుకుతాయి తెలుసా. టకటకా మాట్లాడుకుంటే 5 నిమిషాలు చాలా ఎక్కువ. అంటే టకటకా మాట్లాడుకోవాలా, మనసు పంచుకోవాలంటే అంటే టైం లేనప్పుడు 2-3 విషయాల్ని 5 నిమిషాల్లో ముగించుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి మనిషికి. నేను ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఆ 5 నిమిషాలు మనకి చాలా ఎక్కువ. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు టక్ అని చెప్పేసుకోవచ్చు అక్కడ. మరి ఇక్కడ ఇప్పుడు ఈవిడి నన్ను పట్టించుకోవట్లేదు, అతను పనిలో అతను ఉంటున్నాడు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలని అడుగుతుంది మేడం. ఏం చేయాలంటారు ఆవిడని, మీ సలహా? ఏం చెయ్యాలి అని అంటే, చెప్పాను కదా, కూర్చొని 2 నిమిషాలు మాట్లాడుకునే అవకాశాన్ని ఎలాగోలా కల్పించుకుని, నీ వల్ల లేకపోతే జరుగుతున్న విషయాల పట్ల నేను ఇంత సఫర్ అవుతున్నాను, దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి కావాల్సినవి మన ఇద్దరం కలిసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత పిల్లలకి ఇద్దరు సమానమే, అమ్మ కావాలి, నాన్న కావాలి, అమ్మ చూడాలి, నాన్న చూడాలి, ఇద్దరు కూడా వాళ్ళతో స్పెండ్ చేయాలి, ఇద్దరు కలిసి అన్ని షేర్ చేసుకోవాలి మాతో అని పిల్లలు నిస్వార్థంగా ఆశిస్తారు కాబట్టి ఆ విషయాలు కూడా తెలియచేసుకోవాలి. అంటే ఇది తల్లికే తెలుస్తుందా, తండ్రికి ఎందుకు తెలియదు? తండ్రి ఎందుకు ప్రయత్నించడం? ఇది నాది గట్టి ప్రశ్న అండి యావత్ ప్రపంచానికి. తల్లి మాత్రమే ఎందుకు అడగాలి, అయ్యో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం కొంచెం అని భర్తనే ఎందుకు అడగాలి? నీకెందుకు తోచదు? సరే తోచదు, పోని అక్కడికి దిగజారి మనమే గుర్తు చేద్దాం అని అన్నప్పుడు కూడా అతను ఒక దారికి రావాలి. ఒకళ్ళకొకళ్ళు టైం ఇచ్చుకోవాలి, కుటుంబం గురించి మాట్లాడుకోవాలి, కొంచెం సేపు సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి, ఏమన్నా కావాలి అని అంటే కొంచెం బయటకు వెళ్ళి ఇద్దరు కలిసి తెచ్చుకోవచ్చు. వీలైతే ఒక అరగంట బయటకు వెళ్ళేటట్టయితే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఈ గ్రాసరీసే కొనుక్కోవడానికి, కూరగాయలే కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, నలుగురు వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. దానివల్ల వాళ్ళకి కాసేపు బయట చూసి గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది, మాట్లాడుకున్నట్టు. ఆ వస్తువులు ఏం కొంటున్నారు, ఏమి ఈ కూరగాయ, ఇప్పుడు పెద్ద పిల్లలకు కూడా కూరగాయల పేర్లు తెలియటం లేదు. సో ఆ పిల్లలకు కూడా అన్నిటి ఐటమ్స్ పేర్లు తెలుస్తాయి, అది దేనికి ఉపయోగిస్తారని తెలుస్తుంది. తర్వాత బయట తిరిగినట్టు ఉంటుంది. ఒక్కటన్నా రోజుకి కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశం పిల్లలకు కూడా దొరుకుతుంది. ఒక ½ అన్ అవర్ అలా వెళ్ళొచ్చినందువల్ల నష్టమేం జరగదు. అలా వెళ్ళొచ్చినందువల్ల కుటుంబంలో మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. తర్వాత ఏంటంటే, సమస్యని ఏదన్నా ఉంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. గొడవ పడినప్పుడు ఆవేశానికి పోయి నువ్వెంత అంటే నువ్వెంత అనే అనుకుంటాం సాధారణంగా. ఎందుకంటే మనసు బాగా బాధపడుతుంది, ఆ బాధలో నుంచి కోపాలు వస్తాయి, ఆ కోపాలు ప్రదర్శిస్తాం. కోపాలని కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు రాదు, ఊరికనే వస్తుంది, ఎవరికైనా వచ్చేస్తుంది, పిల్ల పెద్ద అందరికి వస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు నీ వల్ల నాకు సమస్య వచ్చింది, దీన్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నాను, కోపంగా నేను ఇష్టం వచ్చినట్టు నీతో మాట్లాడితే అది అవ్వదు కదా. అది సంయమనం పాటించుకోవాలి. పాటించుకున్నప్పుడు తర్వాత ఒకళ్ళ బాధని, ఏమైనా ఆఫీస్లో బాధలు ఉన్నాయా, కుటుంబంగా బాధలు ఉన్నాయా, వ్యక్తిగతంగా ఉన్న బాధలు ఉన్నాయా అనేది భార్యకైనా భర్తకైనా ఒకరికొకరు చెప్పుకోకపోతే తెలియదు. ఒంట్లో బాగోలేదా, హెల్త్ బాగాలేదా, చెప్పుకోవాలి. చెప్పుకోవాలి అనే కంటే ఏదో డల్గా తిరుగుతున్నాడు, లేకపోతే డల్గా తిరుగుతుంది ఏంటి అని అడగలేకపోతున్నారే. ఈగో ఏంటి అడిగేది, వేషాలు కాకపోతే నాటకాలు, ఈ మాటలు చాలా వింటుంటాము. నాటకం ఎందుకు? సరే నాటకమే అనుకోండి, మిమ్మల్ని తన వైపుకి మళ్ళించుకోవాలని కొన్ని నాటకం వేసింది అనుకోండి, అది అందులో మంచి విషయమేగా. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏది చేసినా మంచే జరుగుతుంది కదా. ఏమవుతుంది, భార్య దగ్గర ఒక మెట్టు దిగి ఉంటే తప్పేం లేదు, అలాగే భార్య కూడా భర్త దగ్గర ఒక మెట్టు దిగి ఉంటే తప్పలేదు. ఇవన్నీ చూస్తూ పెరిగిన మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా వాళ్ళ స్పౌసెస్ తోటి చక్కగా ఉంటారు. లేకపోతే ఇలాగే గొడవ ఆడుకుంటారు వాళ్ళు కూడా రేపొద్దున. అంటే మనం ఏం చేస్తున్నామో అదే వాళ్ళకి నేర్పించినట్టు అవుతాం కదా.
ప్రతి చోట కూడా ఏ సమస్యలు ఉన్నా ఇంట్లో అనేకం ఉంటాయన్నమాట. నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి. ఇద్దరం కలిసి ఆ సమస్యని పరిష్కరిద్దాం అనుకోవాలి. అలా అనుకోకపోతే ఏమవుతుందంటే గ్యాప్ బాగా పెరిగిపోతుంది. పెరిగిపోయి చెప్పే అవకాశం లేదు. అవకాశం అతను ఇవ్వడు. చెప్పాలి అనే ఉత్సాహం కూడా, ఆ ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఒకటే మార్గం కనిపిస్తుంది వాళ్ళకి, విడిపోదాం. అనేక సార్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు విననప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకు మనం కలిసి ఉండలేము అని కూడా అనుకుంటుంటే వెంటనే ఓకే అనేస్తాడు. ఏదో పెద్ద అతను కూడా విసిగిపోయినట్టు. అతనేం విసిగిపోలేదు, కానీ ఇలా అంటుందా అని ఉక్రోషం అనమాట. అందుకే సరే నీ ఇష్టం, నీకెంత ఉంటే నాకెంత ఉండాలి, చివరికి డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒకళ్ళు తప్పు చేసినా మనకి పిల్లలు ఉన్నారు, మన లైఫ్ ఏమవుతుంది తర్వాత, అప్పుడు కోపాల మీద వెళ్ళిపోతాం. ఒంటరిగా బ్రతకడం అనేది బ్రతికినప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న బాధ ఏంటో, ఆ నరకం ఏంటో, ఆ ఒంటరితనం ఎలా ఉంటుంది అనేది. కాబట్టి ఆవేశాలకి పోకుండా కాస్త మనమే కూల్ మైండ్తో ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి కాలదనుకుని వెళ్ళిపోయాము అని అంటే, ఒకసారి కింద పడిన వస్తువు అంటించినా సరే అది అతుకే. ఒకసారి మనం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము అని అంటే అది ఉండనే ఉంటుంది, ఆ బాధ, ఆ నొప్పి సలుపుతూనే ఉంటుంది. ఇలా జరిగింది కదా, మళ్ళీ నేనే తలంచుకుని ఉంటున్నానే అని మళ్ళీ కోపాలు పెరగడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ముందు నుంచే కూడా ఇద్దరికీ చెప్తున్నా నేను, ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండటం కాదు, ఇద్దరు తగ్గే ఉండాలి ఇద్దరి దగ్గర, కుటుంబం కోసం. అలా ఉన్నప్పుడే వివాహ బంధం నిలబడుతుంది, ఫ్యామిలీ అనేది నిలబడుతుంది. ఇంకా చెప్పాలంటే మనకి చాలా ఫుల్ డే చెప్పచ్చు దీని గురించి. కాబట్టి సూక్ష్మంగా ఏంటంటే, ఎవరైనా సరే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి, ఆవేశంలో ఇష్టం వచ్చేట్టు మాటలు అనుకోకండి. మీ మనసులో ఇష్టం వచ్చేట్టు తిట్టండి, బండబూతులు తిట్టుకోండి, బాగా కొట్టండి, మీ మైండ్లో దిగిపోతుంది కోపం. స్పీడ్గా వెళ్ళేసి నార్మల్గా వంట చేసేయండి, చేసేసి అక్కడ పెట్టండి. ఆ మహానుభావుడు ఇంట్లో ఉంటాడా బయట ఉంటాడా మనకు అనవసరం. అతను బయటికి వెళ్ళాడు అనుకోండి, మర్చిపోతాడు ఇవన్నీ. ఇంటికి వచ్చి గవుక్కుని మర్చిపోయి భోజనం పెట్టంటాడు. నిజమండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అంత గొడవపడి వెళ్ళాడు కదా, వచ్చి భోజనం పెట్టమంటున్నాడు ఏంటి అని చెప్పి గబగబా భోజనం పెడుతుంది. ఆ సమస్య అక్కడితో పోతుంది. ఇప్పుడు పిల్లలు పాడైపోతారు కదండి, వాళ్ళ కెరీర్ పాడైపోతుంది. ఇదంతా నేను డ్రామాటికల్గా చెప్పట్లేదు, ఇవంతా ప్రూవెన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అందుకనే నేను ఇవి చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.